సెంటిమెంట్ ఆస్తికులకైనా నాస్తికులకైనా ప్రతి ఒక్కరికి ఓ సెంటిమెంట్ ఉంటుంది. కొందరు నెంబర్లను విశ్వసిస్తే మరికొందరు రోజులను నమ్ముతారు. ఇంకొందరు వాస్తు ప్రకారం ఉంటేనే కూడా అది అన్ని కుదురుతాయని భావిస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్ ఎవరి నమ్మకాలు వారివి. కానీ ఇలాంటి సెంటిమెంట్లకు తాము కూడా అతీతం కాదని నిరూపిస్తున్నాయి తెలంగాణలోని పార్టీలు. ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో గతంలో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ తమ కార్యాలయాల్లో వాస్తు మార్పులు చేసుకుంటే తాజాగా బీఆర్ఎస్ కూడా అదే బాటలో నడవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో కార్యాలయ ఆవరణలో కేవలం గాంధీ విగ్రహం మాత్రమే ఉండేలా మార్పులు చేపట్టింది. కేంద్రంలో 2 సార్లు అధికారం చేపట్టినా తెలంగాణలో మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది బీజేపీ. ఈ క్రమంలోనే గతేడాది హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో వాస్తు మార్పులు చేపట్టింది. గతంలో తూర్పు ద్వారం నుంచి రాకపోకలు సాగించగా ఇప్పుడు వాస్తు ప్రకారం ఆ ద్వారాన్ని మూసివేశారు. ప్రస్తుతం ఉత్తర ద్వారం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వాస్తవానికి గెలుపు ఓటములను నిర్ణయించేది ప్రజలు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం అలాంటి ప్రజల గురించి పక్కన పెట్టి వాస్తు గురించి ఆలోచించడం విస్మయానికి గురిచేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే పార్టీలను ప్రజలు ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారు. కానీ వాస్తు మార్చినంత మాత్రాన ఎవరు అధికారంలోకి రారన్నది జగమెరిగిన సత్యం.